నుండి సైబర్ మోసాలకు బ్యాంకులదే బాధ్యత. 50,000 లోపు నష్టానికి తక్షణ పరిష్కారం. 90 రోజుల్లోగా బాధితులకు డబ్బు చెల్లింపు. కోర్టు ఆర్డర్ లేకున్నా సరే పరిహారం చెల్లించాల్సిందేనంటూ నిర్ణయం. ఇంతకీ సైబర్ మోసాల వల్ల నష్టపోయిన వారికి బ్యాంకులు ఏ విధంగా డబ్బులు చెల్లిస్తాయో తెలుసా? హవెలు నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సైబర్ మోసాలు ఇప్పుడు వ్యక్తులకే పరిమితం కాలేదు, దేశ ఆర్థిక వ్యవస్థకే పెను సవాలుగా మారుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు విస్తృతమవుతున్నటువంటి వేళ ఫిషింగ్ లింకులు, నకిలీ కాల్ సెంటర్లు, కేవైసీ అప్డేట్, ఇన్వెస్ట్మెంట్ యాప్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు కోట్లు కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ వేదికలే లక్ష్యంగా ఈ దోపిడీ సాగుతుంది. రోజురోజుకు ఫిర్యాదులు ఎక్కువవుతూ వస్తుండడంతో కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా బాధితుల నష్టాన్ని తగ్గించేలా బ్యాంకుల బాధ్యతను స్పష్టంగా నిరాకరిస్తూ కేంద్ర హోంశాఖ సరికొత్త ఎస్ఓజీ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ గైడ్లైన్స్ నిబంధనలను ఆమోదం తెలిపింది. దీని ప్రకారం 50,000 లోపు మోసాలు జరిగినప్పుడు కోర్టు ఆదేశాలు అవసరం లేకుండానే బ్యాంకులు 90 రోజుల్లోపు బాధితులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. చిన్న మొత్తంలో జరిగేటువంటి మోసాలకు సంబంధించి బాధితులకు పరిహారం అందించాలని మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ప్రతిపాదించారు. దీని ప్రకారం బాధితులు నష్టపోయినటువంటి మొత్తంలో 85% లేదా 25,000 ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించనున్నారు. అయితే ఈ పరిహారం జీవితకాలంలో ఒకసారి మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. త్వరలోనే ఇందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి మార్గదర్శకాలు అయితే రిలీజ్ కానున్నాయి. ఇందుకు గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా ఆన్లైన్ మోసాల వల్ల బాధితులు ఏకంగా 52,976 కోట్లు నష్టపోయారని కూడా కేంద్రం వెల్లడించింది. ఆర్బీఐ డేటా ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 29,080 మోసాలు జరిగి 1,457 కోట్ల నష్టం జరిగింది. 2024-25లో కార్ట్ ఇంటర్నెట్ ఆధారిత లావాదేవీలకు సంబంధించిన 13,469 మోసాలు కేసుకు నమోదయ్యాయి. అయితే వీటి వల్ల 520 కోట్ల నష్టం వాటిల్లిందని బ్యాంకులు సైతం నివేదించాయి. ఈ టైంలోనే కేంద్రం తీసుకున్నటువంటి తాజా నిర్ణయం బాధితులకు వేగంగా ఊరటనిస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలు అధికంగా జరిగేటువంటి హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఈ నిర్ణయం కీలకంగా కానుంది. ఇకపై పేమెంట్ సంస్థలు, స్టాక్ ట్రేడింగ్ యాప్స్ సైబర్ నేరగాళ్లపై ఫిర్యాదు అందినటువంటి వెంటనే 3 అంచెల వ్యవస్థలో స్పందించాల్సి ఉంటుంది. ఈ టైంలో బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటేనే ఈ డిజిటల్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ జాతీయ సగటును మించి మెరుగైనటువంటి ఫలితాలను అయితే సాధిస్తుంది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు దాదాపు 24% పెరిగితే మన రాష్ట్రంలో మాత్రం 2025లో ఫిర్యాదుల సంఖ్య 6% తగ్గింది. 2024లో 96,535 ఫిర్యాదులు నమోదు కాగా 2025లో అవి 90,369కి తగ్గాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక నష్టాలు కూడా 23% మేర తగ్గుముఖం పడ్డాయి. బాధితులు కోల్పోయినటువంటి నష్టం 1,901 కోట్ల నుంచి 1,524 కోట్లకు తగ్గింది. సైబర్ మోసాలకు సంబంధించి 2024-25లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 534 కోట్లను ఫ్రీజ్ చేసింది. ఇందులో సుమారు 47,000 మంది బాధితులకు 367 కోట్లు తిరిగి చెల్లించినట్లు కూడా అధికారులు వెల్లడించారు. అందుకనే కొత్త ఎస్ఓవి నిబంధనలు చూస్తే అనుమానాస్పద లావాదేవీలను వెంటనే గుర్తించేటువంటి వ్యవస్థలను బ్యాంకులు ఏర్పాటు చేసుకోవాలని, మరియు కస్టమర్ ఫిర్యాదు అందినటువంటి వెంటనే ఖాతాలను ఫ్రీజ్ చేయమని, మరియు మోసపోయినటువంటి మొత్తం తిరిగి పొందేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి అండ్ ఇక కొత్త నిబంధనలు కూడా తీసుకొచ్చింది. అయితే భద్రతా ప్రమాణాలు పాటించని బ్యాంకులపై జరిమానాలు సైతం విధిస్తారని కూడా స్పష్టం చేసింది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అంటే ఆల్మోస్ట్ 2026 జనరేషన్స్లో ఉన్నారు కాబట్టి ఏ పేమెంట్స్ అయినా ఎలాంటిది అయినా కానీ మేజర్గా ఉండేది ఏంటంటే ఫోన్. సో ఫోన్కి సంబంధించినటువంటి చాలా లింక్స్ ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ యాప్స్ పేరుతోటి, లేకపోతే ఫ్రీగా వస్తువులు వస్తుందని, లేకపోతే డిస్కౌంట్లో వస్తుందని, ఇలా రకరకాలైనటువంటి మేజర్గా ఏంటంటే ఫోన్కి సంబంధించినటువంటి అంటే ఆన్లైన్లో ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి మేజర్గా ఫోన్ త్రూనే ఎక్కువగా హ్యాక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఇలాంటి మనం బ్యాంక్కి సంబంధించినటువంటి యాప్స్ ఏదైతే యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ డైరెక్ట్ ఫోన్కి లింక్ అవ్వడం వల్ల సో వాళ్ళు ఈజీగా ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. గతంలో ఇవి నార్మల్గా ఉన్నటువంటి మధ్యతరగతి లేకపోతే మిడ్ రేంజ్ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అండ్ దాని తర్వాత ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఈ బారిన పడుతున్నారు సైబర్ మోసగాళ్ళ బారిన.
అయితే లేటెస్ట్గా జరిగినటువంటి విషయం, జేడీ లక్ష్మీనారాయణ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా సైబర్ నేరాలకు పాల్పడి, అంటే ఏంటంటే సైబర్ నేరగాల చేతిలో మోసపోయిందని కూడా ఆయనే స్వయంగా వెల్లడించారు. అంటే ఇన్ కేస్ ఏదైనా వస్తువు కానీ కొనాలన్నా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేయాలన్నా కానీ, ఏదైనా లింక్ కానీ, లేకపోతే ఫేక్ లింక్స్ ఉంటాయి, లేకపోతే అఫీషియల్స్ కాకుండా చాలా రకరకాలైనటువంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చాలామంది ఏంటంటే మీకు ఇది ఫ్రీగా వస్తుందా, లేకపోతే అది ఇవ్వండి అని కూడా, లేదంటే ఇన్ కేస్ మీకు ఇది తక్కువ డిస్కౌంట్కి వస్తుంది దీన్ని క్లిక్ చేయండి అని ఒక లింక్ పంపిస్తే, ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా మన బ్యాంక్లో ఉన్నటువంటి డబ్బు మొత్తం ఖాళీ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఇలా చాలా మందే గతంలో మనం చూసాం. ఎక్కువగా మేజర్గా ఎవరంటే, ఇది చదువుకోని వాళ్ళకంటే కూడా చదువుకున్నటువంటి వాళ్ళే ఎక్కువగా సైబర్ మోసాలకు గురవుతున్నట్లు కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే మేజర్గా, అంటే టెక్నికల్కి సంబంధించినటువంటిది వాళ్ళకే ఎక్కువగా ఐడియా ఉంటుంది. సో దానివల్ల కొంచెం సగం తెలిసి తెలియక చదువుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఫోన్ వాడుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవి ఏదైనా ప్రోడక్ట్ ఐటమ్ కానీ, లేకపోతే ఏదైనా ఫోన్కి పంపించడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు దాన్ని అరే ఇది తక్కువకు వస్తుంది, లేదంటే ఇది ఆఫర్లో వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో, అండ్ దాని తర్వాత తక్కువ ప్రైస్, ఇలాంటి రకరకాలైనటువంటి ఆఫర్స్కి ప్రలోభ పెట్టేటువంటి సిచ్యువేషన్స్లో ఆ లింక్స్ రావడం, దాన్ని వీళ్ళు క్లిక్ చేయడం, ఎక్కువగా ఆ మోసాలని ఆ బారిన పడడం కూడా జరుగుతున్నాయి. లేటెస్ట్గా జరిగినటువంటి జేడీ లక్ష్మీనారాయణ ఆయన వైఫ్ కూడా సేమ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్కి గురైనట్లు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఒక స్టేజ్ మీద. దాని తర్వాత అండ్ మేజర్గా ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కానీ ఫోన్ త్రూనే ఎక్కువగా లింక్ పెడుతున్నారు. మరి ఇప్పుడు ఎలా కంట్రోల్ చేయాలంటే, ఆబ్వియస్లీ ఇప్పుడు బ్యాంకులు తక్షణమే బ్యాంకులకు కూడా బాధ్యతగానే వర్తిస్తుంది. కానీ అలా అని చెప్పేసి బ్యాంకులే మొత్తంగా నమ్ముకున్నా కానీ కుదరదు. ఎందుకంటే ఎవరి సేఫ్టీ వాళ్ళని చూసుకోవాలని కూడా ప్రభుత్వాలు కూడా పదే చెప్తున్నాయి. అండ్ పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు సైబర్ నేరగాళ్ళ పాలిట జాగ్రత్తగా ఉండండి. అండ్ తెలియని వ్యక్తులతోటి ఇన్ కేసు వాళ్ళు ఏదైనా కాల్స్ చేసినా కానీ, లేకపోతే మీకు ఈ ఆఫర్ ఉందని చెప్పి ఓటీపీస్ అడిగినా కానీ, ఇంకో బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు ఒక ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ చెప్పండి అని చెప్పినా కానీ చాలామంది అలా చెప్పకూడదు. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ కూడా ఉండవు. స్వయంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ ఓటీపీ అడిగేటువంటి రైట్ ఉండదు, వాళ్ళు అడగరని కూడా చాలా సందర్భాల్లో చాలామంది అవేర్నెస్ కల్పించినా కానీ ఇలాంటి ఘటనలకు చాలామంది పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. సో లేటెస్ట్గా ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు బ్యాంకులు ఏ విధంగా దీనికి తక్షణం సహాయపడతాయంటే, అంటే ఇన్ కేసు మోసపోయినటువంటి వాళ్ళు ఒక 50,000 ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్లో, లేకపోతే సైబర్ నేరానికి సంబంధించి ఒక 50,000 లాస్ అయిపోయారు. సో దీనికి ఇంత మునుపు ఏంటంటే రకరకాలైనటువంటి ప్రాసెస్ ఉండేది. ముందుగా ఆ అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకొని దాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, దాని తర్వాత కోర్టు ఆర్డర్, దాంతో ఇలా రకరకాలైనటువంటి ప్రాసెసింగ్ అయితే ఉండేది. సో ఈ ప్రాసెస్ వెళ్ళి దాంట్లో చాలామంది అక్కడ దాకా వెళ్ళలేక, మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఇలాంటి మోసాలకు గురైన తర్వాత అక్కడ దాకా వెళ్ళి కోర్టు మెట్లెక్కి ఇవన్నీ తిరిగి మళ్ళీ అక్కడ వాళ్ళకి లాయర్ ఫీజు ఇంత అంత అని చెల్లించుకొని ఇవన్నీ చేసే బదులు ఎందుకు సైలెంట్గా లైట్ తీసుకుంటే బాగుండు కదా అని కొద్ది మొత్తం లైక్ 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, ఇలాంటి మొత్తంలో ఉంటే ఆ ఫీజు కూడా అటైపోతుంది అన్నటువంటి ఉద్దేశంలో మేజర్గా వాళ్ళు ఎక్కువగా ఇక కంప్లైంట్ చేసినా సైలెంట్గా ఊరుకునేది. బట్ ఇప్పుడు అలా కాదు. ఇన్ కేసు అలాంటి ఒక సిచ్యువేషన్ ఏదైనా సైబర్ నేరగాళ్ళకు కనుక మోసపూరితంగా వీళ్ళు కనుక వాళ్ళ చేతిలో మోసపోతే డెఫినెట్గా 50,000 లోపు ఉంటే 90 రోజుల లోపు, ఇన్ కేసు 90 డేస్ లోపే తక్షణమే కోర్టు ఆర్డర్ లేకుండా కానీ, లేకపోతే ఆర్డర్ కాపీ ఏది లేకున్నా కానీ బ్యాంకులు డెఫినెట్గా దీన్ని పూర్తి బాధ్యత వహించాలి. సో మీకు కూడా ఎంతో కొంత ఉంటుంది. వాడిని ఇటు బ్యాంక్కి సంబంధించినటువంటి దానికి అండ్ ఇక్కడ వాళ్ళ కస్టమర్కి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించి అకౌంట్కి సంబంధించినటువంటి వీటన్నిటికీ లింక్ చేసి ఏదైనా పూర్తి బాధ్యత కూడా మీరే వహించాల్సి వస్తుంది. సో వాళ్ళకి తెలియదు, అవేర్నెస్ కల్పించండి అని కూడా చెప్పి ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. సో ఇది మొత్తంగా ఏంటంటే 50,000 లోపు గనక ఇన్ కేస్ ఒకవేళ సైబర్ నేరగాళ్ళు మోసం చేస్తే ఆ 50,000 లోపు కొంచెం తక్షణమే ఇన్ కేస్ వెంటనే ఆ నష్టం జరిగినటువంటి దాన్ని తక్షణమే యాక్షన్ తీసుకొని దాని కొంచెం బ్యాంకులు చెల్లించేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇది ఎక్కువగా మేజర్గా ఏంటంటే సిటీస్లలో జరుగుతుంది. లైక్ ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, దాని తర్వాత విశాఖపట్నం, ఈ 2 సిటీస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మేజర్గా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విశాఖపట్నం మేజర్ సిటీ అండ్ ఇక తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ మెయిన్ సిటీ. ఇక్కడనే ఎక్కువగా టెక్నికల్గా అండ్ ఆన్లైన్ పేమెంట్స్ కానీ, ఇలాంటి మోసాలు కానీ, సైబర్స్ టెక్నికల్గా ఎక్కువ టెక్నాలజీ ఇక్కడే ఎక్కువగా అభివృద్ధి చెంది మేజర్ పీపుల్ కూడా ఇక్కడనే ఉంటారు. అండ్ కొత్త సంబంధించినటువంటి ఆన్లైన్ గేమింగ్స్ సంబంధించినటువంటి కానీ ఇవన్నీ మోసాలు చూస్తూనే ఉన్నాం. సో ఎక్కువ క్రౌడ్, ఎక్కువ అప్డేట్ పర్సన్స్ ఎక్కువైతే ఉంటారో ఇలాంటి మోసాలు అక్కడ ఎక్కువగా జరుగుతాయని కూడా పోలీసులు చెప్తున్నారు. అందుకోసమనే హైదరాబాద్కి సంబంధించి అండ్ వైజాగ్కి సంబంధించినటువంటి సిటీస్లలో ఎక్కువగా వీటిని ముందుగా ఇంప్లిమెంట్ చేస్తే దాని తర్వాత ఉన్నటువంటి విలేజ్ కానీ, మండల్, డిస్ట్రిక్ట్స్ ఆ లెవెల్లో ప్రభావితం చేయాలని కూడా ప్రభుత్వాలు అయితే చూస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇది ఎంతో కొంత
మోసపోయినటువంటి బాధితుడికి కొంచెం ఊరటనిచ్చేటువంటి అంశం అనే చెప్పాలి. సో మరి దీన్ని ఎలా ప్రాసెస్ చేస్తారు ఏంటనేది అయితే మరికొద్ది రోజుల్లో ఇంకొంచెం క్లారిటీ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి జస్ట్ ఇదే. ఇంతవరకు అంటే మోసపోయినటువంటి వాళ్ళకి తక్షణమే 50,000 లోపు ఉంటే వెంటనే కొంచెం పరిహారం చెల్లించేటువంటి దిశగా అటు ప్రభుత్వాలు అయితే చూస్తున్నాయి. సో చూడాలి మరి దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అండ్ దాని తర్వాత ఇంకా రకరకాల ముందు ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటనేది తెలియాలంటే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే.